హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. సరిపోతా శనివారానికి పప్పుచారు అప్పడాలు అన్నట్టు శనివారం కంపల్సరీ అందరూ ముద్దపప్పు లేదా ఏదో ఒక ఆకుకూర పప్పు లేదా టమాటా పప్పు లేదా పప్పుచారు కంపల్సరీ కదా. మరి అలాంటి రెసిపీస్లో శనివారం నాకైతే పప్పుచారు కంపల్సరీ అనిపిస్తుంది అనమాట. సో దానికోసం జనరల్గా ప్రెషర్ కుక్కర్లో హడావిడిగా చేసుకుంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా పాతకాలం పద్ధతిలో చాలా రుచిగా ఆహా అనిపించేలా చేసేసుకున్నాము. దానికోసం ముందుగా అయితే గిన్నె పెట్టుకొని అందులో 3/4 కప్ ఆఫ్ కందిపప్పు అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. అలాగే తిప్పుతూ ఉండాలి అంతమాట గరిటె పెట్టుకొని, లేకపోతే మాడిపోతాయి త్వరగా. సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకుందాము. తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకొని పప్పుని కనీసం 1 గంట సేపు పాటు నానబెట్టుకుంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. సో పప్పుని నానబెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని నానబెట్టుకొని 1 గంట సేపు పక్కకు పెట్టేసుకున్నాం. తర్వాత గంట అయ్యాక స్టవ్ మీద పెట్టుకొని అది మూత పెట్టేసుకొని వేడెక్కనిద్దాము. ఇలా కూరగాయలన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం అన్నమాట. సో మనం మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత తీసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాంటి పైన నురుగు ఏదైతే వస్తుందో ఇదంతా కూడా మెల్లిగా తీసేసుకుందాము. ఇది హెల్త్కి అంత మంచిది కాదు. హడావుడిగా కుక్కర్లో పెట్టుకుంటే ఇవేవి మనం తెలియకుండా వండేసుకుంటాం అన్నమాట. సో ఇది తీసేస్తే చాలా మంచిది. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పప్పు అంటేనే చాలా ప్రోటీన్, హెల్దీ. సో ఇలాంటి చిన్నవి ఉండడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ అవి ఉంటాయి అన్నమాట అందులో. సో మోకాల నొప్పులని, కీళ్ళ నొప్పులు అవి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. పప్పు అలాగా అది తీసేసాక ఉడకనిద్దాం. బాగా మూత పెట్టుకొని ఉడకనిచ్చాక ఒక 50% వరకు ఉడికిపోయాక కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మనకి పప్పు ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి. పసుపు వేసుకొని ఉడికించుకున్నాక మనకి ఒక 10 నిమిషాల పాటు ఉడికింది. పసుపు వేసుకున్నాక ఆల్మోస్ట్ ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ వేసేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు, బెండకాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే దోసకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ కూరగాయలన్నీ ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈలోగా మనం చింతపండు పులుపు కూడా నానబెట్టేసుకుందాము. కూరగాయలు ఉడకడానికి మనకు కనీసం 1/2 గంట అయినా పడుతుంది. మనం టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగ మన టేస్టీ సాంప్రదాయ వంటలు చేసుకుని తింటే ఆహా అనిపిస్తుంది కదా. సో మన కూరగాయలన్నీ ఒక 1/2 గంటలో ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాము. అందులో పులుపు సరిపోయిందో లేదో చూసుకొని, అలాగే కొద్దిగా కారం వేస్తున్నాము. మనం పచ్చిమిరపకాయలు ఒక 1/2 డజన్ వరకు వేసాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా తాలింపులో వేస్తాం కదా. సో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి, అలాగే కొద్దిగా కరివేపాకు, బెల్లము అండ్ బెల్లం మీకు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరగనివ్వాలన్నమాట. అది మరిగేలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకుందాము. దానికోసం గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాము. పప్పుచారు కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకున్నవి దోరగా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్నాక ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాలు, జీలకర్ర కూడా వేసుకున్నాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించేసుకుని కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసుకుందాం. ఈ పప్పుచారుకి తాలింపే ఇంపార్టెంట్ అండి. ఇంగువ అలాగే వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ మరుగుతున్న పప్పుచారులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉంటే పప్పుచారు రెడీ అయిపోయినట్టే అన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీ